ప్రత్యేక జీవోతోనే ఆ స్థానిక ఎన్నికలకు సర్కారు సిద్ధం, దశమిలోపు షెడ్యూల్ అంటూ చూస్తా ఉన్నాం. 100% స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. అది కూడా ఇప్పుడు గవర్నర్ యాక్సెప్ట్ చేయడు, ఏది ఆ బిల్ల పైన ఆయన సంతకం పెట్టాడు, దానిపైన ఏది చేయరు. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే జీవోతోని స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్ళడానికి రెడీ ఉంటుంది. సో జీవో రాగానే ఇమీడియట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే కొంతమంది కోర్టులో పిటిషన్ వేస్తారు. ఆ పిటిషన్లు క్లియర్గా కొన్ని రోజుల పాటు తాత్సారం చేయడంతో ఈ ఎన్నికలు కూడా కంప్లీట్ చేసేటువంటి అవసరం అయితే పరిస్థితి ఉంటుంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు జీవో ఇస్తారు, ఏది 42% రిజర్వేషన్ల పైన ప్రభుత్వం జీవో ఇస్తుంది. జీవో ఇచ్చిన ఇమీడియట్గానే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకి. ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఎన్ని రోజులు ఉంటుంది? ఇమీడియట్గా 15 days లోపల కంప్లీట్ చేసిస్తారు. 1 week ఏమో ప్రాసెస్ ఉంటుంది. ఏది 1 weekలో నామినేషన్స్ అవి ఉంటాయి, 1 week ప్రచారం ఉంటుంది, 1 week తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయి. ఇది మొత్తం 15 నుంచి దాదాపు 18 రోజుల వ్యవధిలోపు కంప్లీట్ చేస్తారు. ఏది అన్ని ఏది సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ కూడా ఒకటేసారి కంప్లీట్ చేస్తారు. ఈలోపు జీవో రాగానే కొంతమంది ఏం చేస్తారు, కోర్టులలో పిటిషన్ వేస్తారు. పిటిషన్ వేసి దీన్ని ఆపడానికి ట్రై చేస్తారు. సో రీసెంట్గా రేవంత్ రెడ్డి ఏం చేసిండు, మన హైకోర్టు చీఫ్ జస్టిస్ కలిసిండు. రేవంత్ రెడ్డి సీఎం ఎవరు కలిసిండు, చీఫ్ జస్టిస్ని కలిసిండు. సో ఈ అంశం మీద కూడా మాట్లాడడానికి స్కోప్ చాలా కనబడుతుంది. ఎందుకంటే ఈ సీఎం చీఫ్ జస్టిస్ కలిసినాకనే జీవో తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు మనం బలంగా చూస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, సీఎం ఇమీడియట్గా ఇంతవరకు కొంచెం కొన్ని రోజులు ఆపొచ్చు, నేను కంప్లీట్ చేసుకొని చెప్పి మేబీ ఏమైనా రిక్వెస్ట్ ఏమైనా చేసిండేమో, దానికి మరి మేబీ చీఫ్ జస్టిస్ ఏమన్నా యాక్సెప్టెన్స్ ఏమైనా ఇవ్వచ్చేమో, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఏం చేస్తారు, పిటిషన్ రాగానే ఫస్ట్ బెంచ్ మీదకి రావాలి. ఎవరి బెంచ్ మీదకి, చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకి రావాలి. బెంచ్ మీదకి రావడానికి వారం రోజులు పెడుతుంది. తర్వాత ఏం చేయాలి, చీఫ్ జస్టిస్ ఏం చేయాలి, ప్రభుత్వానికి మీరు వివరణ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ అడ్వకేట్ జనరల్ వెళ్ళి మాకు ఒక 3 days 4 days మాకు టైం కావాలంటారు. సో ఎంత జరగడానికి ఇది కూడా ఒక 20 days 25 days ప్రాసెస్ పడుతుంది. ఈలోపు ఎలక్షన్స్ పూర్తయి ఇమీడియట్గా సర్పంచ్లు అయిపోతుంది, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయిపోతాయి, ఎంపీపీలు అయిపోతాయి, జెడ్పీ చైర్మన్ కూడా అయిపోతాయి. ఇది రేవంత్ యొక్క మాస్టర్ స్ట్రాటజీగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, రిజర్వేషన్ల ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశం. బీసీ రిజర్వేషన్ల ఖరారు 2024లో చేసిన కులగణన మేరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖరారు 2011 జనాభా లెక్కల ప్రకారం 100% ఎస్సీ ఎస్టీలో చోట వారికే, అందులో 50% స్త్రీలకి. సర్కారు పచ్చజెండా ఊపగానే రిజర్వేషన్ల ప్రకటన. జెడ్పీ సీఈఓలు, ఆర్డీఓ, ఎంపీడీఓలతో నేడు కలెక్టర్ల భేటీ. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం అంటూ చూస్తాం. సో నేను చెప్పినా కదా, ఇదే ప్రాసెస్లో 100% ఇమీడియట్గా దసరా లోపు అయిపోయినా, దసరా తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు, దీపాలోపు కంప్లీట్ చేసేస్తారు. 15-20 daysలే పూర్తి చేస్తారు ఎలక్షన్స్ అంతా కూడా. సో ఈ లోపు కోర్టులలో జరుగుతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవోతోనే వెళ్లేందుకు సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ కూడా దశమిలోపే విడుదల చేయనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనట్టు విశ్వసనీయంగా తెలిసింది. బీసీల రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రం ఎటు తేల్చకపోవడంతో పెంచిన రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A చేసిన సవరణలతో జీవో జారీ చేసేందుకు సర్కారు సిద్ధమైనట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను 2 రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో సీఎం మంత్రులు పరిశీలించినట్టు తెలిసింది. విజయదశమిలోగా షెడ్యూల్ విడుదలకు వీలుగా వార్డులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల ఎన్నికకు అవసరమైన రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని 2 రోజులుగా వాటిని ఖరారు చేసి పంపాలని జిల్లాల కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు ఇచ్చిందంటూ చూస్తా ఉన్నాం. సో 100% ఇది కొంత ఇబ్బందికరమైన అంశం. ఎవరికి, కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరం. ఒకవేళ ఈ రిజర్వేషన్లతో పోయినా ఇబ్బందికరమే, పోకున్నా ఇబ్బందికరమే. సో ఈ ఎలక్షన్స్ వస్తే అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడలేని ఊపు రావడానికి అవకాశం అయితే ఉంది. 100% బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు కొంత చూస్తారు. ఎందుకంటే బీజేపీ చూద్దాం అనుకుంటే బీజేపీ గ్రామస్థాయి లేదు కదా. బీజేపీకి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీసీ కానీ ఉండరు పెద్దగా. సో ఆ ప్రభుత్వం మీద నెగిటివిటీ ఎవరి మీద పోతుంది, ఎవరు క్యాచ్ చేసుకుంటారు, బీఆర్ఎస్ క్యాచ్ చేసుకుంటుంది. ప్రజలు కూడా అదే విధంగా కాంగ్రెస్ కోటైనంతా కూడా బీఆర్ఎస్ కోటేస్తారు. సో బీఆర్ఎస్ మళ్ళీ గ్రామ స్థాయి నుంచి బలపడడానికి అవకాశం, స్కోప్ ఎక్కువగా కనబడుతుంది.